హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు ఏ టాపిక్ గురించి అని అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్ గా క్లౌడ్ అండ్ డెవాప్స్. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు స్టూడియోలో ఉన్నారు మధు కిరణ్ గారు, క్లౌడ్ అండ్ డెవాప్స్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్, మైండ్ సర్క్యూట్ టెక్నాలజీస్ నుంచి. సార్ మనతో ఈ రోజు మాట్లాడడానికి ఉన్నారు. సో సార్ అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో సార్ కి వెల్కమ్ చెప్పేద్దామా? చాలా మంది ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఒకటి చేశారు. మమ్మీ వాడు ఆ స్కూల్లో జాయిన్ అయ్యాడు, నేను ఆ స్కూల్లోనే జాయిన్ అవుతా, లేదంటే వీడు ఈ ట్యూషన్ లో జాయిన్ అయ్యాడు, నేను అదే ట్యూషన్ లో జాయిన్ అవుతా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఇది ఒకటి ఉంటుంది సార్. ఫ్రెండ్స్ ఏది చేస్తే అది చెయ్యాలి అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇప్పుడు బీటెక్ కి సంబంధించి కానివ్వండి, జాబ్ కి సంబంధించి కానీ వాడు ఆ కోర్స్ తీసుకున్నాడు, నేను అదే కోర్స్ తీసుకుంటాను అని అనుకునే వాళ్ళకి కెరియర్ ఎలా ఉంటుంది సార్? అంటే మనకి నచ్చింది చేయాలా, లేదా మనకు వచ్చింది చేయాలా, లేదా పక్కనోడు చేసింది చేయాలా? పక్కనోడు చేసింది చేయాలా వద్దా అనేది డిఫరెంట్. అందులో మీకు నచ్చింది ఉంటే చేయండి. పాయింట్ ఏంటి అంటే మీ ఇంట్రెస్ట్ కి అలైన్ అయి ఉండాలి. ఎందుకంటే మీ కెరీర్, ఇట్స్ గోయింగ్ టు బి యువర్ కెరీర్. సో మీ ప్యాషన్ ఏంటిది, మీ ఇంట్రెస్ట్ ఏంటిది. సో ఈవెన్ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఐటీ కోర్స్, సో చాలా మంది బీటెక్ అయిపోయిన తర్వాత మీరు గమనించండి, ఫ్రెషర్స్ అందరు కలిపి ఎక్కడ దగ్గర జాయిన్ అయిపోతారు, బ్యాచ్ జాయిన్ అయిపోతారు. దాంతో మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మీరు రీసెర్చ్ చేయరు. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దే డోంట్ డూ రీసెర్చ్. వాళ్ళు డెమో క్లాసెస్ అటెండ్ కారు. లెట్స్ సే ఆయనకు డెవాప్స్ ఇంట్రెస్టా, కోడింగ్ ఇంట్రెస్టా, లేదంటే సమ్ డేటా సైన్స్ ఆర్ డేటా మ్యానిపులేషన్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఈవెన్ ఆ టర్మ్స్ కూడా తెలియవు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఎక్కడ జాయిన్ అవుదాం, ఓకే ఎక్కడో ఫుల్ స్టాక్ జావా నేర్పిస్తున్నారు, వెళ్తారు, జాయిన్ అవుతారు. మాక్సిమం మీరు గమనించి మాక్సిమం పీపుల్ అందరూ కలిసి వాళ్ళ బ్యాచ్ పోయి ఫుల్ స్టాక్ జావా ఏదో జాయిన్ అయిపోతారు. తర్వాత ఏమవుతుందంటే కోర్స్ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ క్యాండిడేట్ ఎవరైతే బ్లైండ్ గా జాయిన్ అయిపోయాడో హీ విల్ రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్. ఆ తర్వాత దాని వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఆల్రెడీ పెయిడ్ మనీ పే చేసి అండ్ ఎనర్జీ పోదు, టైం పోదు, ఇవన్నీ పక్కన పెట్టి కాన్ఫిడెన్స్ పోదు. సో దానికి బదులు నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటిది అంటే ఈవెన్ ఆయన బీటెక్ లో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, బీటెక్ అయిపోయిన తర్వాత కోర్సు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ టేక్ టైం, లేట్ అయినా పర్లేదు, ఒక వారం రోజులు లేట్ అయినా పర్లేదు. సో కనుక్కోండి, మీ ఓన్ రీసెర్చ్ చేసి, మీ ఓన్ గ్రౌండ్ వర్క్ చేసి, ఆ తర్వాత 2-3 ఇన్స్టిట్యూట్స్ తిరగండి, వాళ్ళ డెమోస్ వినండి. సో గో డెమోస్ వినండి. ఇప్పుడు మా వరకు వస్తే మేము 1 వీక్ ఫ్రీ డెమోస్ ఆఫర్ చేస్తాం. ఈవెన్ మీరు డెమోస్ ఫిజికల్లీ వినకపోయినా ఇప్పుడు ఆన్లైన్ లో యూట్యూబ్ లో ఎన్నో ఉన్నాయండి రిసోర్సెస్. గుడ్ నెంబర్ ఆఫ్ అవర్స్ టైం స్పెండ్ చేయండి. ఆ తర్వాత ఓకే ఇది నాకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటే టేక్ ద డెసిషన్. అండ్ ఒక్కసారి డిసైడ్ అయితే దానికి స్టిక్ కూడా. సార్ ఇప్పుడు మీరే చెప్తున్నారు సార్, ఆన్లైన్ లో చాలా వీడియోస్ ఉన్నాయి మ్యామ్, అవన్నీ ఓపెన్ ఛానల్స్, ఓపెన్ వీడియోస్ అని చెప్తున్నారు. బట్ ఆ టైంలో పిల్లలు మీ ఇన్స్టిట్యూషన్ నే చూస్ చేసుకొని ఎందుకు మీ వరకు రావాలంటారు? సో బేసికల్లీ మా ఇన్స్టిట్యూట్ పక్కన పెడితే ఆన్లైన్ లో టు బీ హానెస్ట్ గుడ్ కంటెంట్, చాలా మంచి కంటెంట్. నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఈ కంటెంట్ లేదు, అప్పుడు మాకు వేరే ఆప్షన్ లేదు. ఓన్లీ ఫిజికల్ గా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలి, సో క్లాసెస్ అటెండ్ కావాలి, నోట్స్ రాసుకోవాలి. అప్పుడు ఈ రికార్డింగ్స్ అవి ఇవి లేవు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్, ఆన్లైన్ లోనే చాలా కంటెంట్ అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకునే ఫీజిబిలిటీ ఉంది. ఓన్లీ పాయింట్ ఏంటిది అంటే మేబీ మీకు మెంటర్షిప్ దొరకదు. ఆన్లైన్ ఈజ్ గుడ్, వెరీ ఇన్ఫర్మేటివ్, కానీ మీకు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని తెలియదు, ఓవర్వెల్మింగ్. ఇప్పుడు నా ఫీల్డ్ కే వద్దు, డెవాప్స్ వెరీ గుడ్ నెంబర్ మంచి యూట్యూబర్స్. ఓకే, ఈవెన్ దే ఆర్ గివింగ్ ఫ్రీ కంటెంట్, దట్ టు క్వాలిటీ కంటెంట్. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ వీరమల్ల ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ టు ద కమ్యూనిటీ. పాయింట్ ఏంటి అంటే ఓవర్వెల్మింగ్ ఉంటుంది. సో యూ విల్ బి ఓవర్వెల్మ్డ్ బై ద అమౌంట్ ఆఫ్ కంటెంట్ ఆన్ యూట్యూబ్. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, మధ్యలో లెట్స్ సే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, సో ఖచ్చితంగా ఎర్రర్స్ రావాలి, వస్తాయి కూడా. సో మరి ట్రబుల్ షూటింగ్ ఎవరు హెల్ప్ చేస్తారు? సో అవన్నిటికీ మీకు ఖచ్చితంగా ఒక మెంటర్ అనే వాళ్ళు కావాలి. అంటే ప్రాపర్ గైడెన్స్, ఆ మెంటర్ యాక్సెస్, డౌట్ సెషన్, ఎప్పుడు జాబ్స్ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, మాక్ ఇంటర్వ్యూ, ఎగ్జామ్స్ లాంటివి కండక్ట్ చేస్తారు, అంటే దగ్గరుండి నడిపించేది మీకు ఫ్రీ కంటెంట్ లో దొరకాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు డెవాప్స్ అన్నారు, డెవాప్స్ వంటి రోల్స్ ని ఫ్యూచర్ ప్రూఫ్ గా అనుకోవచ్చా, లేదా ఇఫ్ ఇన్ కేస్ టెక్నాలజీ చేంజ్ వల్ల రిస్క్ ఏమైనా ఉంటుందా? అనుకోవచ్చండి. ఫ్యూచర్ ప్రూఫ్ అనుకోవచ్చా అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే డెవాప్స్ ఈజ్ నాట్ ఎ టెక్నాలజీ, డెవాప్స్ ఇస్ ఎ మైండ్ సెట్, ఇట్స్ ఆల్ ఎ కల్చర్. అంటే ఓకే, మేబీ మీకు లేమన్ వర్డ్స్ లో చెప్పాలి అనుకుంటే, సో ల్యాప్టాప్ లో ఒక డెవలపర్ కోడ్ రెడీ చేసి అది ఆయన ల్యాప్టాప్ లో టెస్ట్ చేసుకుంటాడు. బట్ 100,000 మంది యూజర్స్ దాన్ని యాక్సెస్ చేయాలి, ప్రొడక్షన్ లెవెల్లో డిప్లాయ్ చేయాలి, దాన్ని తీసుకెళ్లి ప్రొడక్షన్ సర్వర్ లో వేయాలి. సో ఈ ల్యాప్టాప్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ చేసి మధ్యలో మల్టిపుల్ ఫేసెస్ ఉంటాయి. వీటిని ఆటోమేట్ చేసే మైండ్ సెట్ డెవాప్స్. ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు డెవాప్స్. సో ఇట్స్ నాట్ ఎ టూల్ ఆర్ ఇట్స్ నాట్ ఎ టెక్నాలజీ. సో మేబీ డెవాప్స్ లో ఉన్న టూల్ అవుట్డేట్ అయితే, మేబీ ఆ టూల్స్ ఫ్యూచర్ ప్రూఫ్ కాకపోవచ్చు. ఒకప్పుడు షెఫ్ ఉండేది, మేబీ ఇప్పుడు అవుట్డేటెడ్, దట్ ఈస్ నాట్ ఎ ఫ్యూచర్. ఇప్పుడు దాని ప్లేస్ లో ఆన్సిబుల్
వచ్చి టెరాఫార్మ్ డాకర్ క్యూబర్నెటిస్ అని, కానీ డెవాప్ మైండ్ సెట్, డెవాప్స్ కల్చర్ ఈజ్ నెవర్ బి అవుట్. ఇది ఫ్యూచర్ ప్రూఫ్. అంతెందుకండి ఇప్పుడు ఏఐ వస్తున్నారు కదా, ఈవెన్ ఈ ఏఐ వర్క్ లోడ్స్ ని కూడా మళ్ళీ డెవాప్స్ మెథడాలజీ తోటే మీరు డిప్లాయ్ చేయాలి. ఎవాల్వ్ అవుతుంది. మేబీ డెవాప్స్ తో పాటు ఏఐ తర్వాత ఎంఎల్ ఇలా ఎవాల్వ్ అవుతుంది తప్ప. సో డెవాప్స్ ఇస్ ఆల్వేస్ దేర్ అండ్ డెవాప్స్ ఇస్ సంథింగ్ విచ్ చేంజ్ ద హౌ కెన్ ఐ సే విచ్ చేంజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ ఫర్ ఎవర్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సార్ చాలా మంది బీటెక్ చేస్తూ ఉంటారు, డిగ్రీ చేస్తూ ఉంటారు. సో ఈ డిగ్రీ వర్సెస్ స్కిల్స్, ఈ దీనికి సంబంధించిన ఇండస్ట్రీలో దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుందంటారు? టఫ్ క్వశ్చన్ అడిగాను. ఇందాక చెప్పండి దీనికి. సో డిగ్రీ ఇస్ ఎంట్రీ. నన్ను అడిగితే డిగ్రీ ఇస్ హానెస్ట్ జస్ట్ ఎంట్రీ పాయింట్. అదొక సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ మిమ్మల్ని ఇండస్ట్రీలోకి ఎంట్రీ పాయింట్, ఒక గేట్. అది మరి స్కిల్ అనేది సంథింగ్ విచ్ డిఫైన్ మీ హార్డ్ వర్క్, డిఫైన్ చేసేది మీ స్కిల్. మీరు జాబ్ రెడీ ఉండాలి అంటే డిగ్రీ ఒకటే సరిపోదు. సో మీరు జాబ్ రెడీ ఉండాలంటే డిగ్రీతో పాటు స్కిల్స్ ఉండాలి. దట్ టు హ్యాండ్స్ ఆన్ స్కిల్, ప్రాక్టికల్ స్కిల్. మీరు కనీసం కొన్నైనా ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. సో అప్పుడే మీరు జాబ్ రెడీ. ఓకే, సో ఎంటైర్ ఇండియాలో పోల్చుకుంటే ఇప్పుడు మీరు జాబ్స్ కి రెడీగా ఉండాలి, స్కిల్స్ ఉండాలి అని మీరు చెప్తున్నారు. బట్ ఎంటైర్ ఇండియాలో పోల్చుకుంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఎలా ఉన్నాయి సార్? అంటే వేకెన్సీస్ ఉన్నాయా లేదా ఫ్రెషర్ కి ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతున్నాయి అంటారా? సో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెషర్స్ ఎవరికైనా నేను చెప్పడానికి అగైన్ ఐ వుడ్ రికమెండ్ మీ ఓన్ రీసెర్చ్ చేసుకోమని క్యాండిడేట్ చెప్తాను. దెర్ ఆర్ బ్యూటిఫుల్ ఉన్నాయి ఏంటి వెబ్సైట్స్, నౌకరీ, లింక్డ్ ఇన్. అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయండి, మీ ఓన్ వర్క్ చేయండి. దేర్ ఆర్ కాల్స్, దేర్ ఆర్ ఆపర్చునిటీ. కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. దట్ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ మార్కెట్. ఇప్పుడు జియో పాలిటిక్స్ బాగాలేదు, కొంచెం డౌన్ అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, ఫ్రీజింగ్ జోన్ అంటారు, కొంచెం డౌన్ అవుతుంది. బట్ హానెస్ట్ గా చూసుకుంటే ఇండియన్ మార్కెట్ వచ్చి ఉన్నాయండి. ఇప్పుడు యుఎస్, యూకే తో పోల్చుకుంటే ఇండియా చాలా బెటర్ కండిషన్ లో, అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకు కాల్స్ ఎలాగో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 100 10 కాల్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి 7 to 8 కాల్స్, ఫ్రెషర్స్ కి 2 ఉంటాయి. దట్స్ ద ఫ్యాక్ట్. ఎందుకు అంటే ఏ ప్రాజెక్ట్ లో అయినా చూసుకుంటే 10 మంది డెవలప్ 7-8 మెంబర్స్ సీనియర్ డెవలప్స్, ఒకరిద్దరు ఆర్కిటెక్ట్స్ ఉంటారు అండ్ ఒకరిద్దరే ఫ్రెషర్స్ ఉంటారు. సో మార్కెట్ లో ఉన్న ఈ పాపులర్ ఒపీనియన్ ఏంటిది, డెవలప్ ఫ్రెషర్స్ కి సెట్ కాదే. బట్ నో, దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. ఉన్నాయి కాల్స్, కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు డెవలప్స్ అనే కాదు, మీరు ఏదైనా తీసుకోండి, ఎనీ టెక్నాలజీ, సేల్స్ ఫోర్స్ తీసుకోండి, సర్వీస్ నౌ తీసుకోండి, జావా, స్టాక్ జావా, డేటాస్, ఎనీథింగ్, ఫ్రెషర్స్ కి కాల్స్. ఓకే, క్యాంపస్ ప్లేస్మెంట్ లో వస్తేనే వచ్చినట్టు. లేదంటే క్యాండిడేట్ షుడ్ బి రెడీ టు వర్క్ హార్డ్ అండ్ బి రెడీ టు ఫేస్ ది స్ట్రగుల్. స్ట్రగుల్ ఉంటుంది, దానికి భయపడితే పని. ఓకే.